టాలీవుడ్లో సినిమాలు వాటి స్టోరీలు అన్నీ హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఓ హీరోకి ఓ లైన్ చెప్పి ఓకే అనిపించుకొని ఆ తర్వాత ఆ స్టార్కి అనుగుణంగా స్క్రిప్ట్ని డెవలప్ చేయడం చాలా ఏళ్ళుగా ఉన్న ఆనవాయితీ. కానీ అతి కొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే ముందుగా స్క్రిప్ట్ పూర్తి చేసుకొని ఆ తర్వాత హీరో కోసం వెతుకుతారు. తమ స్క్రిప్ట్కి అనుగుణంగా యాక్ట్ చేయాలని వారికి చెప్పగల ధైర్యం చేస్తారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ వారిలో ఒకడు శేఖర్ కమ్ముల. మొదట్లో శేఖర్ కమ్ముల సినిమాలు బాగానే ఆడినా తర్వాత జనాలకు ఒకటే నరేషన్ బోర్ కొట్టేసింది. దీంతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఓ పక్కా స్క్రిప్ట్ రాసుకొని మహేష్ను కలిశాడు. సూపర్ స్టార్కి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేద్దామన్నా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. తర్వాత అదే స్క్రిప్ట్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే అప్పటికే ఫ్లాపులతో సతమవుతున్న యంగ్ టైగర్ ధైర్యం చేయలేకపోయాడంటండోయ్. దీంతో ఈ స్టోరీ స్క్రిప్ట్ మెగా హీరో వరుణ్ తేజ్ దగ్గరికి చేరింది. ప్రస్తుతం ఫిదా అనే టైటిల్తో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా ఇదేనండోయ్. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ కథ మహేష్కే మొదట వినిపించినట్లు వరుణ్ తేజ్కి కూడా చెప్పాడంట శేఖర్ కమ్ముల. అయినా సరే దిల్ రాజు నిర్మాణంలో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అలా మహేష్ చేయాల్సిన మూవీ మెగా హీరో చేతులకు వచ్చిందండోయ్. అది ఫిదా కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.